నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మనిషిని పాము కాటేస్తే పాము చచ్చిపోయింది. మీరు సరిగ్గానే విన్నారు. మధ్యప్రదేశ్లో ఓ యువకుడికి ఏమీ కాకుండా పామే ప్రాణాలు విడిచింది. అసలు ఇది ఎలా సాధ్యం? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి? సచిన్ అనే ఆ యువకుడు చెప్పిన ఆ విశ్లేషణ ఎంతవరకు నిజం? మధ్యప్రదేశ్ బాలాఘట్ జిల్లాలోని కుత్సోడి గ్రామంలో జరిగింది ఈ వింత సంఘటన. సచిన్ నాగ్పురే అనే యువకుడు రాత్రిపూట తన పనిలో ఉండగా ఓ విషపూరితమైన పాము అతన్ని కాటేసింది. సాధారణంగా ఇలాంటి ఘటనలో కాటు వేయించుకున్న వ్యక్తికి వెంటనే వైద్యం అందించి ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నిస్తారు. పాము విషం క్షణాల్లో శరీరంలోకి చేరి మనిషి ప్రాణం మీదకు తెస్తుంది. కానీ ఇక్కడ సీన్ మొత్తం రివర్స్ అయింది. పాము కాటు వేసిన వెంటనే క్షణాల్లో ఆ పామే విలవెల్లాడుతూ అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయింది. సచిన్ కు మాత్రం ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. కనీసం స్పృహ కూడా కోల్పోలేదు. ఈ ఘటన చూసి గ్రామంలోని వాళ్లతో పాటు వార్త విన్న వాళ్లంతా షాక్ అయ్యారు. అసలు పాము విషం మనిషిని చంపేస్తుంది, కానీ మనిషి వల్ల పాము చనిపోతుందా? ఇది ఎలా సాధ్యమని చర్చ మొదలైంది. ఈ సంఘటనపై నిపుణులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చాలా అరుదుగా జరిగే ఘటన ఇది అని చెబుతూ ఒక వివరణ ఇచ్చారు. కొన్నిసార్లు పాము చాలా బలంగా కాటు వేసినప్పుడు దాని కోరలపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. ఆ ఒత్తిడిని తట్టుకోలేక పాము ప్రాణాలు వదిలి ఉండవచ్చు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఒక సైంటిఫిక్ వివరణ. అయితే సచిన్ నాగ్పురే మాత్రం దీనికి తనదైన కారణం చెబుతున్నాడు. నేను చిన్నప్పటి నుండి కొన్ని ప్రత్యేకమైన ఔషధ మూలికలతో పళ్ళు తోముకుంటాను. వాటిలోని ఔషధ గుణాలు నా రక్తంలో కలిసిపోయి ఉండవచ్చు. అందుకే నా రక్తం విషపూరితంగా మారి ఆ పాము నన్ను కాటేసిన వెంటనే చనిపోయి ఉంటుంది అని సచిన్ బలంగా నమ్ముతున్నాడు. ఇది నిజమా కాదా అనేది వైద్యపరంగా నిరూపించబడినప్పటికీ ఈ సంఘటన మాత్రం అంతు చిక్కని ప్రశ్నలను లేవనెత్తుతోంది. ప్రకృతిలో ఇంత విచిత్రాలు కూడా జరుగుతాయా అని ఆలోచింపచేస్తోంది. మనిషిని కాటేసిన పాము చనిపోవడం నిజంగానే ఇది కలియుగ వింత.